నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను మాట్లాడుతున్నా. ఇక ముచ్చట ఏందంటే, అయ్యో ఇక మొత్తం ఎండాకాలం వచ్చిందంటే ఇక గవర్నమెంట్ ఒకటి చెప్తుంది కదా, అది ఏంది పుష్కరాలకు పోవాలి, పుణ్యస్నానాలు చేయాలి. అయ్యా పాపాలు దోషాలు అన్నీ ఆ గంగలో మునిగితే లక్షలాది మంది వచ్చి అందులో మునిగితే ఆ నీళ్ళల్లో ఒకరినకంగా ఒకరు మునిగితే మన పాపాలన్నీ అందులోనే కడిగిపోతాయి. అయ్యా ఇప్పటిదాకా కొంతమంది ఎమ్మెల్సీలు ఎంపీలు నాయకులు కూడా వచ్చి మునిగిపోతారు. అందులో మేము చేసిన తప్పులు అన్నిలాగా అడిగేసుకుంటున్నాం, ఈ గంగలకు అడిగితే అన్ని పోతాయి అనే ముచ్చట చెప్పే వరకల్లా సామాన్యమైన ప్రజలు కూడా అయ్యో మేము కూడా పోయి ఆ పుణ్యక్షేత్రంలో ఆ సముద్రంలోనో ఆ గంగల్లో మునిగి వస్తే మా పాపాలు అన్నీ పోతాయి అనుకుంటారా, మరి ఎటనో మొక్కుకొని రావాలి అని పోతారు. అయితే ముచ్చట ఏంటంటే వీళ్ళు పోయి కొంతమంది 10-15 మంది ఆటోలో పోయిరట. మళ్ళీ కొంతమంది ఏమో కార్లో పోయి స్నానం చేసి వస్తురట. కార్లో స్నానం చేసి ఇటు వస్తుంటే మరి ఇది ఏమో పుణ్యస్థానాలకు వీళ్ళు పోతురట. వాళ్ళు వస్తురు వీళ్ళు పోతురు. ఆ కారు వచ్చి ఊటగా స్పీడ్గా వచ్చి ఏంది ఆటోను గుద్దిందట. ఆటోను గుద్దే వరకల ఆటోలో ఉన్న ఒకటే కుటుంబం వాళ్ళు మరి ఉన్నారట. అందులో 10-12 మంది లేకపోతే 8 మంది ఉన్నారు. అందులో 2 చచ్చిపోయారు, రజిత ఇంకా వాళ్ళు విష్ణు అంటే వాళ్ళు 2 చచ్చిపోయారు. ఇక ఆ కార్లో ఉన్న వాళ్ళకు దెబ్బలు బాగానే తాకినాయట. అది రోడ్డు కిందకలా ఇటు గుద్దాగానే ఆటో రోడ్డు కిందకలా ఉరికి మరి బోల్తా పడదా పల్టీ పడదా గుద్దుకుందా, అందులో 2 దాకి అందరికి ఉన్న వాళ్ళకి అందరికి దెబ్బలు తాకినాయట బాగానే. మళ్ళీ వీళ్ళకి కూడా వీళ్ళ ఏమో ఇక కార్లు ఉన్న వాళ్ళకి కూడా బాగానే దెబ్బలు తాకినాయట. ఇది ఏడంటే కాటారం అంట. కాటారం సరస్వతి పుష్కరాలకు ఆ ఆటోలో బయలుదేరి కుటుంబాన్ని మార్గ మధ్యలో ఎదురొచ్చిన ఓ కారు మృత్యు శకటమైంది. ఇలారా అయ్యా నేను ఒక మాట అంట, వీళ్ళు పుణ్యస్నానాలకే పోయిరి, పుణ్యమే చేసుకొని మొక్కుకొని వస్తుండే, మరి వాళ్ళ ప్రాణాలు పోయినాయి. నాయన మీరు ఎక్కడ లేకున్నారా ఆ టైంన కాపాడొద్దా? మీ వద్దకే వచ్చి మా బాధలు సాధలు చెప్పుకొని ఆ గంగలో మునిగి వచ్చినాగా దేవుడా, అయినా ప్రాణాలు పోయినాయిగా 2. ఈ వచ్చబోసిదిగాడు ఎట్టొచ్చిండో ఆటోను గుద్దే వాడు పుణ్యస్నానాలు చేసే వస్తున్నట మళ్ళా. అయ్యా అందుకే నేనేమంటున్నా అంటే, సరే ఇది మాట్లాడితే ఇక వేరే దొంగలు కొంతమంది లంగాలు ఉండి వేరే తిరిగి కాపాడతాం చేసుకుంటారు దీన్ని. ఇక నేనేమంటున్నా అంటే, మరి ఆ పుణ్యక్షేత్రాలకు పోయేటోళ్ళు పోతారుగా, పోవాలనుకుంటే పోతారు, ఎవరు ఇష్టమా లేదు. కానీ జర చూసి జాగ్రత్తగా, ఎందుకంటే పిల్ల పాపలతోటి కుటుంబ సభ్యులతోటి పోతారు నాయన, జర జాగ్రత్తగా పోయి మన ప్రాణాలు చేతులు పట్టుకొని జర మెలకతోటి చూసుకుంటూ పోవాలి. అడ్డగోలుగా తీసుకుపోయే డ్రైవర్ను కూడా జర చూసి తీసుకుపోను ఆయన మయ్యగాని అని చెప్పాలి. మీ బండ్లే అయితే జర మీరు సోయితోటి పోవాలి. నేను ముందుగా, ఎందుకంటే ఇంకా ఎన్ని రోజులు జరుగుతాయి, 8వ రోజట. 8వ రోజు అంటే మరి ఎన్ని లక్షల కోట్ల రూపాయల దన్నాలను ఈ పేరుతోటి, అయ్యా పుష్కరాల పేరుతోటి కొన్ని కోట్ల రూపాయల దన్నాలనే మరి దన్నుకోవాలనే గవర్నమెంట్. మంచివే, మాకు పుష్కరాల పేరు పెట్టాలి, మీరు చేస్తూనే ఉండాలి, ఇది మంచిదే, మాకు కూడా మంచిదే. కానీ ప్రాణాలు పోతున్నాయి. నేను ప్రాణాలు పోయిన ఆ కుటుంబ ఆవేదన, ఆ కుటుంబంలో ఉన్న పిల్లలు, చిన్నపిల్లలు రటాలు అయ్యా, మరి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చచ్చిపోయారు, మరి వాళ్ళ కుటుంబం అమ్మ నాయన ఉండరా, పిల్లలు పెళ్ళిళ్ళు కాకపోయినా అనుకో తల్లిదండ్రులను ఉండరా, వాళ్ళన్న బాధపడతారుగా. అందుకే చెప్తున్నా, మీరు పుష్కరాలకు పోయే ప్రతి ఒక్కరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నోళ్ళు పుష్కరాలకు ఎవరైతే పోతారో కొద్దిగా జాగ్రత్తతో పోవాలి, మంచిగా పోయి మంచిగా రావాలి. జర బండ్లు కండిషన్ అంటారుగా, జర పర్ఫెక్ట్గా ఉన్న డ్రైవర్లు కానీ మంచిగా తీసుకొని పోయి జర రారి, మంచిగా పోయి మంచిగా రారి. ఆ స్నానాలు చేసే కారణం ఎన్నో జర జాగ్రత్తగా ఈతలు వస్తాయో ఈతలు రావో చూసుకోరామా. అది కూడా ఇటువంటి మన ప్రాణాలకి ఎటు పోయినా ముప్పే ఉంది కాబట్టి జర జాగ్రత్తతో పోయి రావాలని నేను మీ తల్వార్ తాతను. మంచి ముచ్చట్లు 2 ముచ్చట్లు నాకు చెప్పబుద్ధి అయింది, ఆ బాధ చూసినా కాబట్టి చెప్పబుద్ధి అయి చెప్తున్నా. మరి దీన్ని మీరు అందరూ గమనించి మంచి ఆలోచించి పోయి వస్తారని కోరుకుంటున్నా. మరి పోయి వస్తా.